హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా ఫిష్ పీకిల్ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి చూసేద్దాం రండి. దీనికి ఫిష్ అంతా నీట్గా కడిగేసి వాటర్ ఏం లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోని కొద్దిగా ఉప్పు పసుపు వేసి ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకునేసి ఆలోపు కడాయి పెట్టేసి అందులో కొద్దిగా మెంతులు జీలకర్ర ధనియాలు వేసి బాగా వేయించుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. అదే పొడిలో ఎండలో ఆరబెట్టుకున్నటువంటి ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి. చెమ్ము ఉంటుంది కదా ఉప్పులో, రాళ్ళుప్పు, అది కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసి అందులోనే కారం కూడా వేసుకోవాలండి. కారం కూడా వేసి ఇలా మిక్సీ పట్టేసి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న దాంట్లో పొట్టు తీసేసిన వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసి ఇలా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసి అందులో 1 కప్పు ఆయిల్ వేసేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదండి ఫిష్, అది ఇందులో ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా వేసుకోవాలండి. వెంటనే కలపకూడదు. కొద్దిసేపు తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఇలా గెరట తీసుకొని చిన్నగా ఒక్కొక్కటిగా ఇంకొక సైడ్ తిప్పించుకోవాలండి. ఇలా తిప్పించుకునేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై అయ్యాయంటే గట్టిగా అయిపోతుందండి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, దాంతోపాటు ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక 3 ఎండుమిర్చి, అలాగే పట్ట లవంగము, 1 యాలక్కాయ ఇది వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా ఎర్రగా వచ్చేంతవరకు వేయించుకోవాలి. వేయించుకునేసిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకునేసి మనం ఆల్రెడీ పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, వేడి పైన ఉన్నప్పుడు ఈ పొడి ఇందులో వేసేసి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి ఫిష్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా చేప ముక్కలకంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చల్లారిన తర్వాత మీడియం సైజు నిమ్మకాయలు ఒక 2 తీసుకొని అందులో రసం తీసుకొని నిమ్మరసం కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదండి. వేడిగా ఉన్నప్పుడు వేసామంటే చేదైపోతుంది. చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకునేసి మూత పెట్టి ఒక 2 డేస్ పాటు బాగా ఊరనివ్వాలండి. ఇలా ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.